ఇప్పుడు మాదిగలది మాలలది వాళ్ళ ఉపకులాలది కూడా కుల జనగణన చేస్తే తప్ప ఎవరికి ఎంత వాటా అనేది తెలియదు. మరి ఇప్పుడు బీసీలు దాదాపు 8 నెలల నుంచి నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. అంటే ప్రజాప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా కులగణన బయట పెట్టండి, మా జనాభా ఎంత ఉందో బయట పెట్టండి అంటే 8 నెలల నుంచి పెట్టలేదు. మరి ఇప్పుడు వీళ్ళది ఇప్పుడు మరి నోటిఫికేషన్లలో కూడా జాబ్లలో కూడా ఇస్తా అంటుండే. ఇది 10-15 రోజులల్లో 20 రోజులల్లో అవుతుందా? అంటే ఒకటండి, బీసీలలో కూడా 2 రకాలుగా విడిపోయింది బీసీ నాయకత్వం. కొందరు నాయకులు ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ ఒక 30 ఏళ్ళు 25 ఏళ్ళు ఈ రిజర్వేషన్ ఫలితాలను అనుభవించి సమాజంలో అన్ని రకాలైనటువంటి విలాసవంతమైన జీవితం గడిపిస్తూ అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన వాళ్ళు, కొంతమంది రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు, నిరుద్యోగులు రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు బీసీలలో కూడా. వాళ్ళు ఒక రకమైనటువంటి అలజడి చేస్తున్నారు. అక్కడక్కడ మీటింగులు ప్రజల మధ్యలో పెట్టారు. వాళ్ళు తాజ్ కృష్ణాలో మీటింగ్లు పెడతారు, లేకపోతే ఇంకెక్కడో పెడతారన్నమాట.